హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఎగ్జామ్లో యాంటోనిమ్స్ ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఉన్నాయని యాంటోనిమ్స్ అన్నట్టు ఇప్పుడు మనం చేసేవి. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఇంతకుముందు మనం సినానిమ్స్ చూసినామా, అంటే సేమ్ మీనింగ్ ఉన్నాయి. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఓకే, సో మనకి ప్రతి క్వశ్చన్కి కింద ఆప్షన్స్ వస్తాయి కాబట్టి యాంటోనిమ్స్లో మనకు ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే టూ సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ ఆప్షన్స్లో ఉన్నాయనుకోండి, అవి మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ మీనింగ్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, అది ఇప్పుడు రెండు ఆప్షన్స్కి ఒకే మీనింగ్ వస్తుందంటే అది సినోనిమ్స్లైనా యాంటోనిమ్స్లైనా రెండు ఆప్షన్స్లలో ఒకే మీనింగ్ వస్తుందంటే అవి మన ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ఇంకొకటి మనం ఇక్కడ యాంటోనిమ్స్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే యాంటోనిమ్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఇది సినానిమ్స్ కంటే. ఎందుకంటే మనకి పైన యాంటోనిమ్స్ అని చెప్పి కింద సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ ఇస్తుంటారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అందుకోసం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్సోడస్ అనే క్వశ్చన్ ఇచ్చాడు, దానికి యాంటోనిమ్ కనుక్కోమంటుండు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 1 డిపార్చర్, 2 అరైవల్, 3 రిఫండ్, 4 ఎగ్జిట్. ఇక్కడ చూడండి, డిపార్చర్, అరైవల్ ఇవి ఎక్కడ మనం ఈ 2 వర్డ్స్ ఎక్కడ మనం చూస్తాం, మ్యాక్సిమం ఎయిర్పోర్ట్స్లలో. ఓకే, సో మూవీలలో అయితే చూడొచ్చు మనం చాలా ఈజీగా. డిపార్చర్ అని ఉంటుంది, అరైవల్ అని ఉంటుంది. ఓకే, సో అరైవల్ దగ్గర నుంచి వాళ్ళు బయటికి వస్తుంటే బయట ఉన్న వాళ్ళు బోర్డు పట్టుకుంటారు, మీకు ఐడియా వచ్చే ఉంటుంది. డిపార్చర్ అప్పుడేమో బోర్డింగ్ పాస్ చూపించి వెళ్ళిపోతుంటారు. అంటే డిపార్చర్ అంటే ఎగ్జిట్, వెళ్ళిపోతుంటారు. అరైవల్ అంటే వస్తుంటారు, అంతేనే కదా. ఈ మీనింగ్స్ మీకు వచ్చి ఉంటాయి. రిఫండ్ అనేది దేనికి సంబంధించింది, ఇది మనీకి సంబంధించింది. ఓకే, సో మెయిన్ మనీకి ఫండ్ అని ఉంది కదా, అట్లా. ఎగ్జిట్ అంటే కూడా సేమ్, వెళ్ళిపోవడం, అంతే కదా. ఎగ్జిట్ అంటే వెళ్ళడానికి దారి లేదా వెళ్ళిపోవడం. డిపార్చర్ అన్న కూడా అంతే కదా, సో వెళ్ళడానికి దారి లేదా వెళ్ళిపోవడం. అంటే డిపార్చర్కి ఎగ్జిట్కి సేమ్ మీనింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఎగ్జోడస్ అంటే ఇది కూడా సంథింగ్ ఎగ్జిట్కి సంబంధించిన మీనింగ్ లాగానే ఉంది. అంటే మనకు కావాల్సింది యాంటోనిమ్. సో ఈ ఎగ్జిట్ కానీ డిపార్చర్ కానీ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, ఇక్కడ ఏమైనా మనకి ఇక్కడ 2 ఉన్నాయి, 1 అరైవల్, 1 2 రిఫండ్ 1. ఓకే, సో ఇక్కడ ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే ఎగ్జోడస్ అనేది సేమ్ మనకి ఎగ్జిట్ లాగా సౌండ్ ఇస్తుంది కాబట్టి సో నా ఆన్సర్ని నేను అరైవల్గా మార్క్ చేస్తున్నా. రిఫండ్ అనేది మనీకి సంబంధించింది. ఓకే, సో మేబీ ఇది మనీకి సంబంధించి కూడా ఉండొచ్చేమో, కానీ మెయిన్ సౌండింగ్ ఎక్కడ ఎగ్జిట్కి అనిపిస్తుంది కాబట్టి నేను అరైవల్ పెట్టిన. కాకపోతే మీకు మీనింగ్స్ కూడా తెలిసి ఉండాలి కంపల్సరీ. ఎగ్జోడస్ అంటే అర్థం ఏంటిదంటే ఏ సడన్ డిపార్చర్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎగ్జోడస్ ఒక కంట్రీ నుంచి సడన్గా, ఇప్పుడు మనం రీసెంట్గా ఇక్కడ చూసిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది ఇప్పుడు తాలిబాన్స్ ఆక్యుపై చేసుకున్నప్పుడు చాలామంది గుంపులుగా వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఓకే, సో అట్లా మన రీసెంట్గా ఇంకొక కంట్రీ నుంచి కూడా సేమ్ అట్లనే వెళ్ళిపోయారు. రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా చాలామంది వెళ్ళిపోయారు. అట్లా జనాలు గుంపులుగా వెళ్ళిపోవడాన్ని ఏమంటే మనం ఎక్సోడస్ అంటాం. అంటే ఇంటర్నల్ మీనింగ్ అయితే వెళ్ళిపోవడమే కదా. సో వెళ్ళిపోవడానికి డిపార్చర్ సేమ్ మీనింగ్ అవుతుంది, ఎగ్జిట్ సేమ్ మీనింగ్ అవుతుంది. కానీ మనకు ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ కావాలి, అంటే తిరిగి రావడం అంటే అరైవలే కదా, అట్లా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే విషియస్కి మనం యాంటోనిమ్ కనుక్కోవాలంటే ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి. ఓకే, సో విషియస్ అనే వర్డ్ నాకు తెలిసి మీరు వినలేదనుకుంటా. విషియస్ అంటే చాలా క్రూరమైన అన్నట్టు, క్రూయాలిటీ. ఓకే, సో వెరీ క్రూయల్ పర్సన్ని మనం విషియస్ అంటాం. ఓకే, ఇక్కడ విషియస్ అనేది మనకి స్పెల్లింగ్ ఎలా మన తెలుగులో ఎలా ప్రొనౌన్స్ అవుతుందంటే విషపూరిత అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాని మైండ్ సెట్ అనేది చాలా విషపూరితమైనది అన్నట్టు. విషియస్ అంటే విషపూరిత, అంటే వెరీ క్రూయల్ అన్నట్టు, క్రూయల్ మైండ్ సెట్. ఓకే, ఇక్కడ అన్ఫార్చునేట్, వర్చువస్, పెయిన్ఫుల్ అండ్ సిన్ఫుల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అన్ఫార్చునేట్ అంటే దురదృష్టవంతుడు, సింపుల్గా చెప్పాలంటే అన్లక్కీ. సో ఈ క్రూయల్కి అన్లక్కీకి మ్యాచ్ అవుతుందంటే మ్యాచ్ అవ్వట్లే, అంటే యాంటోనిమ్. ఓకే, సో అన్లక్కీ అంటున్నారు, దీనికి సంబంధం లేదు అసలు. నెక్స్ట్ వర్చువస్ తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, పెయిన్ఫుల్, సిన్ఫుల్. ఓకే, సో ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ మీనింగ్ ఉంటుంది. ఓకే, సో పెయిన్ఫుల్ అన్న సిన్ఫుల్ అన్న క్రూయల్ పర్సన్ అన్నట్టు. ఓకే, సో డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే పెయిన్ఫుల్ అన్న సిన్ఫుల్ అన్న సేమ్, క్రూయల్ అండ్ డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. అంటే ఈ విషియస్కి పెయిన్ఫుల్ అండ్ సిన్ఫుల్ అనేవి ఏంటి, సినానిమ్స్ అన్నట్టు. ఓకే, సో అందుకోసమే ప్రతి క్వశ్చన్లో ఇట్లా సినానిమ్స్ సేమ్ మీనింగ్ ఉంటాయి మ్యాక్సిమం. ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఇస్తాడు అన్నట్టు యాంటోనిమ్స్లో. అవి మనం ఐడెంటిఫై చేసి వాటిని ఎలిమినేట్ చేస్తే యాంటోనిమ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. క్రూయల్ అండ్ డిస్ట్రక్టివ్ అన్నట్టు. పెయిన్ఫుల్ అన్న సిన్ఫుల్ అన్న. ఇమ్మోరల్,
ఇవి కూడా గుర్తుపెట్టుకోండి వెంటనే, మీకు బెయిన్ఫుల్ మ్యాక్సిమం తెలియకపోవచ్చు. బెయిన్ఫుల్, ఓకే. సో సిన్ఫుల్ గుర్తుపెట్టుకోండి. ఇమ్మోరల్ అంటే వాళ్ళకి మోరల్గా ఎలాంటి ఏముండవు అన్నట్టు, ఓకే. నెక్స్ట్ వర్చువస్. వర్చువస్ అంటే మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు అన్నట్టు, ఓకే. సో మంచి ఏమంటారు, మంచి క్యారెక్టర్ అవి ఉండే అంటారు కదా, వర్చువస్. వాల్యూస్ అండ్ వర్చ్యూస్ అంటారు, మీకు ఐడియా ఉందో లేదా? వాల్యూస్ అండ్ వర్చ్యూస్, ఓకే, అంటుంటాం కదా మనం అట్లా. వర్చువస్ అంటే మంచి నైతిక విలువలు కలిగిన వాళ్ళు, అంటే మోరల్ పీపుల్స్ అన్నట్టు, ఓకే. నైతిక విలువలు కలిగిన వాళ్ళని వర్చువస్ అంటాం మనం, ఓకే. సో సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, వర్చువల్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. వర్చువల్ అంటే నాట్ రియల్, అంటే రియల్గా కాదు, వర్చువల్గా ఉంటుంది. సో అంటే ఈ మోరల్స్ ఉన్న వాళ్ళు నౌవేడేస్ వర్చువల్ అన్నట్టు, అంటే చాలా తక్కువ మంది ఉంటారు రియల్గా, అట్లా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో నెక్స్ట్ వర్డ్ హిలేరియస్. హిలేరియస్కి మనం యాంటోనిమ్ అనేది చేయాలి. కింద ఆప్షన్ చూస్తే బ్లితే, మెర్రీ, సాడ్, హ్యాపీ. హిలేరియస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. హిలేరియస్ అంటే చాలా కామెడీగా, చాలా నవ్వొచ్చేలాగా ఉంటే, లేదా చాలా హ్యాపీగా ఉంటే దాన్ని హిలేరియస్ అంటాం మనం, ఓకే. సో కింద చూసుకున్నట్లయితే మనకి బ్లితే ఉంది, మెర్రీ ఉంది, సాడ్ ఉంది, హ్యాపీ ఉంది. సో మ్యాక్సిమం హిలేరియస్ అంటే నవ్వడం, సాడ్ అంటే బాధపడడం అంటారు, అందరూ సాడ్ అని క్లిక్ చేస్తారు. ఓకే, చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి వర్డ్ని మనం చదివిన తర్వాతకి ఆన్సర్ చేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అక్యురేట్ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయాలి కాబట్టి అట్లా తొందరపడి ఆన్సర్ మార్క్ చేయకండి, ఓకే. సో ఒకసారి చూస్తే మనకి హిలేరియస్ అంటే హ్యాపీ సినానిమ్ కాబట్టి ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది యాంటోనిమ్. మెర్రీ అన్నా కూడా హ్యాపీనే వస్తుంది మనకి. మెర్రీ క్రిస్మస్ అని చెప్తాం కదా, మెర్రీ క్రిస్మస్ అంటే దాని అర్థం హ్యాపీ క్రిస్మస్ అన్నట్టు. మెర్రీ అన్న కూడా హ్యాపీనే వస్తుంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ బ్లితే, సాడ్ రెండు ఉన్నాయి కదా, సో బ్లితే మీనింగ్ కూడా మీకు తెలిస్తే బెటర్, తెలియకపోతే సాడ్ పెట్టేయచ్చు, తప్పలేదు. సో బ్లితే కూడా అంటే కూడా ఎంజాయ్ చేయడమే, కానీ ఇంప్రాపర్ వేలో ఎంజాయ్ చేయడం మనం చూస్తుంటాం. కొంచెం ఇంప్రాపర్ వేలో ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తుంటారు, అది ఇంప్రాపర్ వే అన్నట్టు, ఓకే. సో ఇంప్రాపర్ వేలో ఎంజాయ్ చేయడమే కానీ ఇంప్రాపర్ వేలో కొంచెం నెగిటివ్ టోన్ ఉన్న వర్డ్ అన్నట్టు బ్లితే అంటే, ఓకే. సో ఆన్సర్ మనకి సాడ్. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి, ఓకే. సో ఇప్పుడు ఈ రెండు ఎలిమినేట్ చేసిన తర్వాత బ్లితే, సాడ్ ఉంది కదా, సో ఇందులోంచి పిక్ చేసుకోండి, సాడా బ్లితేనా, ఓకే. సో కంపల్సరీ సాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి సాడ్ ఆన్సర్ చేయండి, అట్లా వెళ్ళండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. సో నెక్స్ట్ వర్డ్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్కి మనం ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి. ఫ్లెక్సిబుల్ అంటే మనకు తెలుసు ఎట్లా అంటే సాఫ్ట్గా ఉండి ఈజీగా బెండ్ అవుతుంది, ఓకే. సో ఈజీలీ బెండ్, ఈజీగా బెండ్ అయితే దాన్ని మనం ఫ్లెక్సిబుల్ అంటాం, ఓకే. సో కింద 4 ఆప్షన్స్ ఇచ్చిండు, సపుల్, స్టేల్, స్టిఫ్, సాఫ్ట్, ఓకే. సో మనకు చూసుకుంటే మనకు ఆన్సర్ స్టిఫ్ అని అర్థమైపోతుంది, ఎందుకంటే ఆ యాంటోనిమ్ కదా, ఆపోజిట్ వర్డ్. ఈజీలీ బెండ్ అవుతుంది అంటే ఫ్లెక్సిబుల్ అంటే, స్టిఫ్ అంటే బెండ్ కాకుండా ఉండడం. సో ఇది మన ఆన్సరే, కాకపోతే రిమైనింగ్ 4 ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. సాఫ్ట్ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదు, ఎందుకంటే సినోనిమ్ కదా, ఓకే. సో సపుల్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సపుల్ అన్న ఫ్లెక్సిబుల్ అన్న ఒకటే, నేర్చుకోండి, ఇది కొత్త వర్డ్. సపుల్, SUPPLE, సపుల్, సాఫ్ట్, ఈజీలీ బెండ్, ఓకే. సో ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. స్టేల్ అంటే ఇప్పుడు మన పాడైపోయిన ఫుడ్ ఉంటుంది కదా, అంటే ఫ్రెష్గా ఉంది అంటే నాట్ ఫ్రెష్. స్టేల్ అంటే నాట్ ఫ్రెష్, అంటే పాడైపోయిన దాన్ని స్టేల్ అంటారు, ఓకే. స్టేల్ ఫుడ్, లేకపోతే స్టేల్ ఏదైనా పాడైపోయింది, స్టేల్ రైస్, స్టేల్ కర్రీ, అట్లా స్టేల్ అంటే పాడైపోయింది, ఓకే. నెక్స్ట్ వర్డ్ బ్రాడ్. బ్రాడ్కి యాంటోనిమ్ అనుకోవాలి. సో మనకి తెలిసిన వర్డే. బ్రాడ్ అంటే చాలా పెద్దగా అన్నట్టు, ఓకే, పెద్దది. నారో అంటే తెలుసు, చిన్నది. వైడ్ అన్న కూడా చాలా పెద్దది. లాంగ్ అన్న పెద్దదే, లార్జ్ అన్న పెద్దదే, ఓకే. ఈ మూడింటికి సేమ్ మీనింగ్ వస్తున్నాయి కదా, సో ఇవి మన ఆన్సర్ కాదు, ఓకే. నారో అనేది మన ఆన్సర్. బ్రాడ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటిది, నారో, ఓకే. నెక్స్ట్ వర్డ్ లిబర్టీ. ఇక్కడ మనం యాంటోనిమ్స్ డిస్కస్ చేస్తున్నాం. లిబర్టీ అనగానే మళ్ళీ ఇండిపెండెన్స్ వాటికి వెళ్ళిపోయారు. మనం డిస్కస్ చేసేది ఏంటంటే యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఓకే. సో లిబర్టీ అంటే తెలుసు మనకి ఏంటిదంటే స్వేచ్ఛ, ఓకే. సో ఇండిపెండెన్స్ కూడా సేమ్ స్వేచ్ఛ కిందకి వస్తుంది కాబట్టి ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ చేయండి. సో ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటా రిమైనింగ్ వాటిని మనం మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదో చూసుకోవాలన్నట్టు, ఓకే. నెక్స్ట్ కన్వీనియన్స్, డిపెండెన్స్, డెలివరెన్స్ ఉంది చూడండి, ఓకే. సో మనకి ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇంకొక టైప్ ఆఫ్ ట్రిక్ కూడా మనకు వచ్చింది చూడండి. ఇండిపెండెన్స్ మన ఆన్సర్ కానప్పుడు డిపెండెన్స్ ఉంది కదా, డిపెండెన్స్ అనేది ఇండిపెండెన్స్కి ఆపోజిట్ వర్డే కదా. సో లిబర్టీ అన్న ఇండిపెండెన్స్ అన్న సేమ్ అన్నాం. ఓకే, సో డిపెండెన్స్ అనేది ఇండిపెండెన్స్కి ఆపోజిట్ వర్డ్, మనకు కూడా కావాల్సింది ఏంటి, ఆపోజిట్ వర్డే కదా. సో డిపెండెన్స్ అనేది మన ఆన్సర్ అయిపోద్ది సింపుల్గా. ఓకే, సో కన్వీనియన్స్ అండ్ డెలివరెన్స్. కన్వీనియన్స్ అంటే సేమ్ మనకు అనుకూలంగా ఉండడం, కన్వీనియంట్గా ఉండడం. నెక్స్ట్ డెలివరెన్స్. సో డెలివరెన్స్ అంటే సెట్ ఫ్రీ, అంటే ఫ్రీగా వదిలేయడం. డెలివరెన్స్ సెట్ ఫ్రీ. డెలివరెన్స్లో చూడండి, డెలివరెన్స్లో డెలివరీ అనే వర్డ్ వస్తుంది మనకి ఇక్కడ. డెలివరీ అంటే జస్ట్ సెట్ ఫ్రీ అంటే వదిలేయడం అంతే కదా. ఇప్పుడు డెలివరీ అయిందంటే తీసుకొచ్చి డోర్ డెలివరీ అంటే మన డోర్ దగ్గర వదిలేయడం. డెలివరెన్స్ అంటే సెట్ ఫ్రీ. ఓకే, సో ఫ్రీగా వదిలేయడం. ఇది కూడా సేమ్ లిబర్టీ కింద కూడా వస్తుంది కొంచెం, వన్ టైప్ ఆఫ్. ద డే ఆఫ్ డెలివరెన్స్ అని మనం హిస్టరీలో వింటుంటాం. ఓకే, సో డే ఆఫ్ డెలివరెన్స్ అంటే ఏ రోజైతే వాళ్ళని ఫ్రీగా వదిలేసినామో దాన్ని డే ఆఫ్ డెలివరెన్స్ అంటారు, డెలివరెన్స్. ఓకే, సో అది కూడా ఆల్మోస్ట్ లిబర్టీ మీనింగ్కి వస్తుంది. మనకి యాంటోనిమ్ కావాలి కాబట్టి ఏంటిది, డిపెండెన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అబ్జోలీట్. అబ్జోలీట్. ఓకే, సో దీన్ని కూడా మనం యాంటోనిమే కనుక్కోవాలి. సో కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. రీసెంట్, అవుట్డేటెడ్, రిమోట్, రిజిడ్. ఓకే, రీసెంట్, అవుట్డేటెడ్, రిమోట్, రిజిడ్. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే రీసెంట్ అండ్ అవుట్డేటెడ్ ఒకదానికొకటి ఏంటివి, ఇవి ఆపోజిట్ వర్డ్స్. రీసెంట్ అంటే ఇప్పుడే వచ్చినాయి, అవుట్డేటెడ్ అంటే అయిపోయినాయి, వాటి పని అయిపోయిన వాటిని అవుట్డేట్ అంటాడు, ఎప్పుడో పాతకాలం నాటి అవుట్డేటెడ్ అంటే. ఓకే, ఇంకొక 2 వర్డ్స్ ఏంటిది, రిమోట్ అండ్ రిజిడ్. రిజిడ్ అంటే స్ట్రాంగ్, రిమోట్ అంటే దూరంగా ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో చూడండి, అంటే రీసెంట్కి అవుట్డేట్కి సంథింగ్ రిలేషన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి అబ్జోలీట్. అబ్జోలీట్ అనే వర్డ్ యొక్క మీనింగ్ తెలియాలి ఫస్ట్. అబ్జోలీట్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అవుట్డేటెడ్ అనే మీనింగ్ వస్తుంది. అబ్జోలీట్కి మీనింగ్ ఏంటిది, అవుట్డేటెడ్. అవుట్డేటెడ్. కొంతమంది ఎక్స్టింక్ట్ అని అనుకుంటాం. ఎక్స్టింక్ట్ అంటే డైరెక్ట్ అంతరించిపోవడం. ఓకే, అబ్జోలీట్ అంటే అంతరించిపోవడం అనుకుంటారు, కానీ కాదు. ఎక్స్టింక్ట్ అంటే అసలు ఉండొద్దు అన్నట్టు, అసలు కనపడకుంటుంటే ఎక్స్టింక్ట్ అంటాం. ఓకే, సో అబ్జోలీట్ అంటే ఓల్డ్ అయిపోవడం, అవుట్డేటెడ్. ఇప్పుడు టేప్ రికార్డర్స్ ఉన్నాయి, టేప్ రికార్డర్స్ అవుట్డేటెడ్. ఓకే, అట్లా సీడీ ప్లేయర్స్ కూడా అవుట్డేటెడ్, ఆల్మోస్ట్ డివిడీ ప్లేయర్స్ కూడా అవుట్డేటెడ్. ఆ వాటన్నిటిని ఏమంటాం మనం, అబ్జోలీట్ అంటాం. ఓకే, సో మనకు అబ్జోలీట్ మీనింగ్ తెలిసింది, అవుట్డేటెడ్. అంతేకాని దానికి ఆపోజిట్ వర్డ్ కావాలి. ఓకే, సో అబ్జోలీట్ అంటే అవుట్డేటెడ్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది, రీసెంట్. అంటే ఇప్పుడు ఇలా 2 పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం ఇలాంటి రెండిట్లనే ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే, సో ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడు. యాంటోనిమ్స్ అంటే మనం సినోనిమ్ పెడతాం, అబ్జోల్యూట్కి మనం అవుట్డేటెడ్ ఆన్సర్ పెడతాం అనే ఉద్దేశంతో ఖచ్చితంగా దాని మీనింగ్ కూడా ఇస్తారు అన్నట్టు కింద. ఓకే, సో దాని మీనింగ్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ వర్డ్ మనల్ని అడుగుతుందంటే అది కూడా ఉంటుంది కదా. ఓకే, అది ఐడెంటిఫై చేయాలి, ఇందులో మీనింగ్ ఏంటిది, ఆపోజిట్ వర్డ్ ఏంటిది అనేది. ఓకే, రిమోట్ అనేది ఏంటంటే దూరంగా ఉన్న వాటిని రిమోట్ అంటారు. రిమోట్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ అంటే దూరంగా ఉన్నాయి. ఓకే, రిజిడ్. రిజిడ్ అంటే స్ట్రాంగ్ అన్నట్టు. రిజిడ్ మీనింగ్ ఏంటిది, స్ట్రాంగ్. అబ్జోలీట్. ఓకే, సో అబ్జోలీట్కి మనం గుర్తేం పెట్టుకుందాం అంటే లేట్. లీట్ ఉంది కదా, లేట్. లేట్ అంటే అవుట్డేటెడ్, అయిపోయింది, వాటి పని అయిపోయింది. అబ్జోలీట్. ఓకే, సో అబ్జోలేట్, లేట్ అని గుర్తుపెట్టుకోండి, అంటే అవుట్డేటెడ్, వాటి పని అయిపోయింది, అంటే అవి లేవు ఇప్పుడు, అంటే వాడకంలో లేవు అన్నట్టు. అబ్జోలేట్, లేట్ అయిపోయినాయి అవి. ఓకే, సో అలా అన్నట్టు. నెక్స్ట్ వర్డ్ ఏంటిదంటే ఫ్రెండ్షిప్. ఓకే, సో చాలామంది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఈజీ ఉంది కదా అని పెట్టేస్తారు, కానీ చాలాసార్లు రాంగ్ అవుతుంది. ఇలాంటి వాటికి యాంటోనిమ్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈజీ ఉంటే అలానే ఈజీ ఉన్నాయని మార్క్స్ కూడా మిస్ చేసుకుంటాం మనం, సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ఫ్రెండ్షిప్ అంటే మనందరికీ తెలిసిందే, ఫ్రెండ్షిప్ అంటే స్నేహ స్వభావం. ఓకే, సో ఫ్రెండ్లీగా ఉండడం, ఇదంతా ఫ్రెండ్షిప్ కిందకి వస్తుంది. కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 స్లేవరీ, 2 ఎమిటీ, 3 ఎనిమిటీ, 4 అరోగెన్స్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందులో ఖచ్చితంగా ఒకటి మనకి సినానిమ్ కూడా ఉంటుంది, అంటే సేమ్ మీనింగ్ ఉన్నది ఉంటుంది. నెక్స్ట్ దానికి ఆపోజిట్ వర్డ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎమిటీ అండ్ ఎనిమిటీ అనేది ఒక్కొక్క దానికి ఒకటి ఆపోజిట్ వర్డ్స్. ఇది చూడగానే తెలిసిపోతుంది. ఎనిమిటీ అంటే శత్రుత్వం, ఎనిమి అంటే శత్రువే కదా, ఇక్కడ ఎనిమిటీ అంటే శత్రుత్వం. మన మ్యాక్సిమం మనకు తెలిసిన వర్డ్సే కొంచెం మాడిఫై అయ్యి ఉంటాయి, అంతే, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఈ ఎమిటీ ఎనిమిటీ ఆపోజిట్ వర్డ్స్ అని మనకు చూడగానే అర్థమైపోతుంది. ఎమిటీ అంటే దాని అర్థం ఏంటిదంటే ఫ్రెండ్లీ అన్నట్టు. ఓకే, సో ఎమిటీ, ఎమికబుల్, ఇట్లా ఎమి అని మీరు ఎక్కడొచ్చినా సరే, ఎమి అని ఎక్కడొచ్చినా దాని అర్థం ఏంటిది,
ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ అనే ప్లేస్లో వస్తాయి అన్నట్టు. ఓకే, యామిగో వర్డ్ మీరు బాగా వినే ఉంటారు. యామిగో అంటే గుడ్ ఫ్రెండ్, యామిగో. ఓకే, సో యామిగో, ఎమికబుల్, ఎమియబుల్ ఇట్లా చాలా ఉంటాయి వర్డ్స్. ఓకే, యామీ అని వచ్చిందంటే రూట్ వర్డ్ అన్నట్టు, అది ఫ్రెండ్కి సంబంధించింది. యామీ అని మీకు ఎక్కడ కనపడిన, ఎమికబుల్, ఎమియబుల్, యామిగో ఇంకా గుర్తొస్తలేదు. ఓకే, సో ఎమిటీ అంటే ఫ్రెండ్షిప్ అన్నట్టు ఇక్కడ. ఎనిమిటీ అంటే శత్రుత్వం. ఓకే, ఇక్కడ తెలిసిపోయింది మనకి సేమ్ వర్డ్ ఒకటి, దానికి ఆపోజిట్ వర్డ్ ఒకటి ఉన్నాయిగా మనం చెప్పుకున్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కొంతమంది ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే ఇంకా మొత్తం చదవకుండా డైరెక్ట్ స్లేవరీ ఉంది కదా, సో ఫ్రెండ్షిప్కి స్లేవరీ కొంచెం ఆపోజిటే కదా అని పెట్టేస్తుంటారు. సో అందుకోసం చెప్తున్నాను, కొంచెం మొత్తం 4 చదివితే మనకి ప్యూర్ క్లారిటీ వస్తుంది. మేబీ వేరే లేకపోతే స్లేవరీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందేమో, మేబీ. ఓకే, ఉండొచ్చేమో. కానీ మనం ఫస్ట్ అయితే అప్రాప్రియేట్ వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఏదైతే కరెక్ట్ సూటబులో ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అలా వెళ్ళొద్దు. స్లేవరీ అంటే మనకు తెలుసు, బానిసత్వం. ఓకే, సో ఇందులో ఫ్రెండ్షిప్కి సంబంధం ఏం లేదు. ఇందులో బానిసత్వం అంటే జస్ట్ వాళ్ళని మనకి ఇష్టమున్న పనులు చేయించుకోవడం. ఓకే, అది ఎనిమిటీ కింద కూడా రాదు. ఫిన్ కేస్ అంతే. అరోగెన్స్ అనేది నెగిటివ్ వర్డ్, మనకు ఆల్రెడీ తెలుస్తుంది. అరోగెన్స్ అంటే ఏమంటారు, పొగరు. ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే పొగరు. ఓకే, ఇది ఒక మనిషిలో ఉండే ఒక స్వభావం మాత్రమే, కానీ ఇది ఫ్రెండ్షిప్ అనేది ఆపోజిట్ వర్డ్ కాదు. ఫ్రెండ్షిప్కి మామూలుగా స్నేహం అంటే శత్రుత్వం వస్తుంది కదా మన తెలుగులో, ఇక్కడ ఇందులో కూడా అంతే అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ ఏంటిది, స్పార్స్కి మనం యాంటోనిమ్ కనుక్కోవాలి. ఓకే, సో కింద ఆప్షన్స్ చూద్దాం. స్కాంటీ, అబుండెంట్, ట్రాంక్విల్ అండ్ కాస్ట్లీ. ఓకే, సో ఇందులో మనకి మ్యాక్సిమం కాస్ట్లీ అనేది అందరికీ తెలుసు అనుకుంటున్నా. కాస్ట్లీ అంటే ఏంటిది, ఎక్కువ ధర. ఓకే, సో కాస్ట్ ఎక్కువ ఉంటే కాస్ట్లీ అంటాం అంతే. ఓకే, కాస్ట్ ఎక్కువ ఉంటే దాన్ని కాస్ట్లీ అంటాం సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇక్కడ స్పార్స్. ఓకే, స్పార్స్ మీనింగ్ చాలామందికి తెలియదని అనుకుంటున్నా. స్పార్స్ అంటే స్మాల్ ఇన్ అమౌంట్ ఆర్ సైజ్, లేదా స్మాల్ ఇన్ క్వాంటిటీ అంటే అయిపోద్ది సింపుల్గా చెప్పాలంటే. స్మాల్ ఇన్ క్వాంటిటీ లేదా లెస్ ఇన్ క్వాంటిటీ. ఓకే, స్పార్స్. నాకు తెలిసి మీకు తెలుసుంటే అబుండెంట్ మీనింగ్ కూడా చాలామందికి తెలిసింది అనుకుంటా. అబుండెంట్ అంటే మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం. ఓకే, సో మోర్ దెన్ ఎనఫ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, అబుండెంట్. ఓకే, ఇంకొంచెం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది. స్కాంటీ అండ్ అబుండెంట్ ఒక్కదానికొకటి ఆపోజిట్ వర్డ్ అన్నట్టు. స్కాంటీ అంటే ఇది కూడా సేమ్, స్మాల్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్, ఇది కూడా సేమ్ అదే వస్తుంది. స్కాంటీ అంటే కూడా అదే, స్మాల్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. స్కాంటీ. అబుండెంట్ అంటే మోర్ దెన్ ఎనఫ్, సరిపోయిన దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని అబుండెంట్ అంటారు. ట్రాంక్విల్ అంటే శాంతి అన్నట్టు, ట్రాంక్విల్. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ట్రాంక్విల్. సో మొట్టమొదట చంద్రుడి మీద కాలు మోపినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని చెప్తాం. శాంతి సముద్రం, తెలుగులో అయితే శాంతి సముద్రం అంటాం, ఇంగ్లీష్లో అయితే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటాం. ఓకే, సో ఆ వర్డ్ మీరు వినుంటారు అనుకొని చెప్తున్నాను. ట్రాంక్విల్ అంటే శాంతి. మీకు ఎక్కడైనా ట్రాంక్విల్ అనే వర్డ్ కనపడితే శాంతి కిందికి వస్తాయంట. ఓకే, మెడిసిన్స్ ఉంటాయి, ట్రాంక్విలైజర్స్ అంటే సో శాంతపరిచేయి అన్నట్టు. అంటే ఎవరైనా కొంచెం బాగా టెన్షన్ ఫీల్ అయినా, లేకపోతే ఇట్లా కొంచెం హైబత్ అవుతుంటారు కదా, సో వాళ్ళు మెడిసిన్స్ వాడతారు. వాటిని ఏమంటారు అంటే ట్రాంక్విలైజర్స్, అంటే అవి శాంతపరుస్తాయి అన్నట్టు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. స్పార్స్ అండ్ స్కాంటీ. ఓకే, మీకు ఎక్కడైనా సరే PARS ఆల్మోస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకున్నట్టు, ఇది పర్స్ అనుకోండి. స్పార్స్ అంటే పర్స్, మన పర్స్లో. ఎస్ అంటే స్మాల్ అమౌంట్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే మనం అన్ఎంప్లాయ్ కాబట్టి. స్పార్స్ అంటే పర్సులో చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, అట్లా స్మాల్ ఇన్ క్వాంటిటీ అని గుర్తుపెట్టుకోండి. అదే స్కాంటీకి కూడా అదే మీనింగ్ వస్తుంది, స్కాంటీ. ఓకే, సో స్కాంటీలో చూడండి, ఐ కాంట్ ఎఫోర్డబుల్ అంటే నా దగ్గర డబ్బులు లేవు అన్నట్టు, అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. స్కాంట్లో కాంట్ ఉంది కదా, ఐ కాంట్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఐ కాంట్ అంటే నేను అన్ని డబ్బులు ఎఫర్ట్ చేయలేను, స్కాంటీ. స్పార్స్. ఇంకొకటి కూడా వస్తుంది, పార్సిమోనియస్. ఓకే, సో పార్సిమోనియస్ అనే వర్డ్ వస్తుంది. సో ఇందులోనే ఉంది. పార్స్లో మనం ఆల్రెడీ చూసినాం కదా, స్మాల్ ఇన్ క్వాంటిటీ.
స్పేడ్స్లో. ఓకే, సో పార్ట్స్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటిది, ఇది కూడా స్మాల్ ఇన్ క్వాంటిటీ. మోనియస్ అంటే మనీ అన్నట్టు. ఓకే, సో డబ్బులు చాలా తక్కువ ఖర్చు పెడతారు అన్నట్టు వీళ్ళు. ఓకే, సో పార్సిమోనియస్ అంటే సింపుల్గా చెప్పాలంటే పిసినారు వాళ్ళు. ఓకే, స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ ది స్పెండ్. ఓకే, సో ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. పార్స్ అంటే క్వాంటిటీ, మన పర్స్ అనుకోండి, డబ్బులే అనుకోండి. ఓకే, సో అందులో ఎక్కువ ఉంటే ఉండవు, అంటే స్మాల్ ఇన్ క్వాంటిటీ. నెక్స్ట్ స్కాంటీ కూడా అంతే. ఐ కాంట్. అబుండెంట్ అంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, మనకు ఆపోజిట్ వర్డ్ కావాలి కాబట్టి పార్ట్స్కి 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ట్రాంక్విల్ అంటే శాంతి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనకి డెక్స్టరిటీ. డెక్స్టరిటీకి మనం యాంటోనిమ్ కనుక్కోవాలి. ఓకే, సో ఒకసారి కింద ఆప్షన్ చూద్దాం. 1 స్కిల్, 2 ఇగ్నోరెన్స్, 3 మాస్టరీ, 4ది ఎజిలిటీ. ఓకే, సో ఎజిలిటీ డెక్స్టరిటీకి మనం కనుక్కోవాలి. సో చాలామందికి డెక్స్టరిటీ మీనింగ్ తెలియదు అనుకుంటా. డెక్స్టరిటీ అంటే దాన్ని ఏమంటారు అంటే స్కిల్ఫుల్నెస్, డెక్స్టరిటీ. ఓకే, సో మీరు బాగా స్కిల్ఫుల్ అయితే దాన్ని డెక్స్టరిటీ అంటాం. ఓకే, సో స్కిల్ఫుల్. ఓకే, సో ఆల్రెడీ మనకి స్కిల్ అనేది సినానిమ్ అని తెలుస్తుంది. అంటే ఏమంటారు, అది సినానిమ్ అయిందంటే యాంటోనిమ్ మనకు అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి స్కిల్ని మనం ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది, ఇగ్నోరెన్స్. 3వది ఏంటిది, మాస్టరీ. ఓకే, సో ఏదైనా దాంట్లో మనం మాస్టరీ అయినామంటే, అంటే మాస్టర్ అయినామంటే ఆటోమేటిక్గా స్కిల్ఫుల్ అన్నట్టే కదా. సో ఇది కూడా మన ఆన్సర్ కదా. అంటే ఇవి 2 సేమ్ మీనింగ్ ఉన్నాయి కాబట్టి ఇవి 2 మన ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, దాన్ని బట్టి కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు ఇట్లా ఆప్షన్స్లో. మీకు ఏది తెలియకపోయినా సరే మ్యాక్సిమం ఇట్లా సేమ్ మీనింగ్ ఉంటే మనం ఎలిమినేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనకు మిగిలిపోయింది ఏంటిది, ఇగ్నోరెన్స్, ఎజిలిటీ. ఓకే, సో ఇగ్నోరెన్స్ అండ్ ఎజిలిటీ. ఇగ్నోరెన్స్ మీనింగ్ మనకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇగ్నోర్ అంటే మర్చిపోవడం, అంతే ఇక దాని అంతా. ఇప్పుడు ఏదో మీకు ఒక స్కిల్ ఉంది, దాన్ని మర్చిపోయారు అనుకోండి, అంటే మీరు స్కిల్ఫుల్ అవుతారా? ఇగ్నోరెన్స్ మీకు ఎక్కువ ఉంటే ఒక స్కిల్ని మీరు నేర్చుకోగలుగుతారా? నేర్చుకోలేరు అన్నట్టు. అట్లా. సో ఎజిలిటీ అంటే, ఎజైల్ అంటే ఎట్లా అంటే వీళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు అన్నట్టు, షార్ప్గా, యాక్టివ్గా. ఓకే, సో సింపుల్గా తెలుగులో చెప్పాలంటే చురుకుదనం. ఓకే, సో మీ దగ్గర ఎజిలిటీ ఎక్కువ ఉంటే మీరు స్కిల్స్ బాగా నేర్చుకోగలుగుతారా? నేర్చుకోగలుగుతారు. ఓకే, సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇగ్నోరెన్స్ ఉంటే నేర్చుకోగలుగుతారా? నేర్చుకోలేరు. సో ఆపోజిట్ వర్డ్ కాబట్టి డెక్స్టరిటీకి ఆపోజిట్ ఏమవుతుంది, ఇగ్నోరెన్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు డిఈఎక్స్టీ అనే వర్డ్ ఎక్కువ మీకు కనపడిందంటే అది స్కిల్కి సంబంధించినట్టు. ఓకే, స్కిల్. ఓకే, సో మీకు ఒక వర్డ్ చెప్తా చూడండి, యాంబిడెక్స్ట్రస్ అంటే మనం యాంబిడెక్స్ట్రస్ అంటే 2 చేతులతోని, ఇప్పుడు మనం రైట్ హ్యాండ్తో ఎంత స్కిల్ఫుల్గా వర్క్ చేయగలమో లెఫ్ట్ హ్యాండ్తో కూడా అంతే స్కిల్ఫుల్గా వర్క్ చేయగలుగుతారు. అంటే యాంబిడెక్స్ట్రస్ అంటే 2 చేతులతోని సేమ్ ఎఫిషియన్సీతో వర్క్ చేయడాన్ని యాంబిడెక్స్ట్రస్ అంటాం. అంటే తెలుగులో మనం ఏమంటాం వీళ్ళని, సవ్యసాచి. ఓకే, సో మీకు అర్జునుడి గురించి తెలిసే ఉంటుంది. అర్జునుడు సవ్యసాచి అన్నట్టు, అంటే 2 చేతులతోని బాణాలని సేమ్ అక్యురసీతోని వేయగలడు అన్నట్టు. అందుకే అర్జునుడిని మనం ఏమంటాం, యాంబిడెక్స్ట్రస్, సవ్యసాచి. 2 చేతులని స్కిల్ఫుల్గా యూజ్ చేసే వాళ్ళని మనం యాంబిడెక్స్ట్రస్ అని అంటాం. ఇంగ్లీష్లో అయితే డెక్స్ట్రస్ అని మీకు ఎక్కడ కనపడినా దానికి ఇన్నర్ లేయింగ్ రూట్ వర్డ్ ఏంటిదంటే స్కిల్. యాంబి అని కనపడింది అనుకోండి 2 అన్నట్టు. ఓకే, సో 2 అనే మీనింగ్లో ఎక్కువ శాతం మనం యాంబి అని వాడతాం అన్నట్టు. ఓకే, సో యాంబి అంటే 2. సో ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏంటిది, డివైడ్లో కింద మనం ఆప్షన్ చూసుకుంటే యునైట్, బ్రేక్, ఎన్గల్ఫ్ అండ్ స్ప్లిట్ అని ఉంది చూడండి. ఓకే, సో మనకు చూడగానే ఇప్పుడు డివైడ్కి సేమ్, ఇప్పుడు బ్రేక్ అండ్ స్ప్లిట్ సేమ్ మీనింగ్ వస్తున్నాయి కాబట్టి ఇవి మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇండైరెక్ట్ అంటే ఆప్షన్స్లో కూడా బ్రేక్ అన్నా స్ప్లిట్ అన్నా కూడా ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ వస్తున్నాయి కదా. ఓకే, సో కాబట్టి ఇవి మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. డివైడ్ అందులో అవి డివైడ్కి మళ్ళీ సినానిమ్స్ కూడా అవుతాయి. మనకు కావాల్సింది ఏంటిది, యాంటోనిమ్స్. ఓకే, ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి యునైట్ ఒకటి, ఇంకోటి ఎన్గల్ఫ్ ఒకటి. ఓకే, సో ఎన్గల్ఫ్ డివైడ్కి ఆపోజిట్ వర్డ్ మనకి ఆటోమేటిక్గా యునైట్ అని తెలిసిపోతుంది. ఎన్గల్ఫ్ కూడా తెలుసుకోండి. ఎన్గల్ఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే తెలుగులో చుట్టుముట్టడం. ఓకే, సో చుట్టుముట్టడం. ఇప్పుడు మంటలు ఉన్నాయి, మంటలు చుట్టుముడతాయి కదా, అప్పుడు ఎన్గల్ఫ్ అంటారు. ఫైర్కి మనం యూజ్ చేస్తాం ఎన్గల్ఫింగ్, ఫైర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ బిజారే. ఓకే, సో బిజారే వర్డ్కి కింద ఆప్షన్స్ చూద్దాం. 1 వైడ్, 2 స్ట్రేంజ్, 3 హ్యాపీ, 4 యూజువల్. ఓకే,
సో ఇప్పుడు మీరు కొంచెం తెలిసినా కూడా వైడ్కి స్ట్రేంజ్కి ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ ఉంటుంది. ఓకే, వైడ్ బిహేవియర్ అంటారు. అంటే వీడు కొంచెం వైడ్గా బిహేవ్ చేస్తుండ అంటారు. అంటే దాని అర్థం ఏంటిదంటే స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం, అంటే డిఫరెంట్గా, అంటే రోజు బిహేవ్ చేసిన దానికంటే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తే అట్లా వైడ్ బిహేవియర్ అంటారు. ఓకే, స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం అంటే రెండింటికి సేమ్ మీనింగ్ ఉన్నాయి కాబట్టి ఇవి మన ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే బిజారే అయినా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. బిజారే అంటే స్ట్రేంజ్గా, అంటే వైడ్గా, అంటే బిజారే అంటే సర్ప్రైజ్ అవ్వడం అన్నట్టు, అంటే ఆ మీనింగ్లో ఎక్కువ వస్తుంది బిజారే అనేది. ఓకే, సో వైడ్ అండ్ స్ట్రేంజ్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ హ్యాపీ అండ్ యూజువల్ ఉంది. ఓకే, సో స్ట్రేంజర్ అంటే మనకి తెలియని వాడు, అంటే మనం రెగ్యులర్గా చూడనిది, రెగ్యులర్గా చేయని దాన్ని స్ట్రేంజ్ అంటాం, అంతే కదా. వింత అంటే ఏమో, వింత అని దేని అంటాం, ఎప్పుడు చూడకుండా సడన్గా చూస్తే అది మనకి వింతగా అనిపిస్తుంది, అంటే స్ట్రేంజ్గా అనిపిస్తుంది. వైడ్ కూడా అంతే అన్నట్టు. ఓకే, సో యూజువల్ అంటే మనం ఎప్పుడు చూసేది. యూజువల్ అంటే సాధారణంగా యూజువల్గా క్యాజువల్గా అంటాం కదా మనం, అట్లా రెగ్యులర్గా కనిపించేది కాబట్టి. సో వైడ్కి స్ట్రేంజ్కి ఆపోజిట్ వర్డ్ బిజార్కి కూడా ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, యూజువల్. హ్యాపీ అంటే సంతోషం. ఓకే, సో ఎక్కువ శాతం ఇట్లా బ్లిస్ ఈ టైప్లో వచ్చినప్పుడు హ్యాపీ వస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి హ్యాపీ అని ఇచ్చారు. ఒకవేళ వచ్చినా కూడా ఇది హ్యాపీకి సినోనిమ్ అన్నట్టు. బ్లిస్ మనకు కావాల్సింది యాంటోనిమ్ కాబట్టి, సో మనం డిఫరెంట్గా వెళ్ళాలి కాబట్టి. సో ఒకవేళ మీకు డౌట్ వచ్చిన హ్యాపీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే మనం చేస్తున్నది ఏంటి అంటే యాంటోనిమ్స్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేర్పరి మీకు యూజ్ అవుతుంది. టీఎస్పిఎస్సి ఏపీఎస్సి యాప్ ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.